ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: యుఏఈలోని అబుదాబిలో బోచాసనవాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ హిందూ దేవాలయాన్ని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. స్వయంచాలక పర్మనెంట్ ఎకడమిక్ అకౌంటీ రిజిస్ట్రీ ఏపీఏఏఆర్ అపార్ భారతదేశంలోని విద్యార్థులకు ప్రపంచ పత్రంగా ఉంటుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. రాష్ట్రంలో 4,178 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న వివిధ పరిశ్రమలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. వినియోగదారుల న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్యను తగ్గించేందుకు ఈ జాగృతి పోర్టల్తో కృత్రిమ మేధ ఏఐను అనుసంధానం చేస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ వెల్లడించారు. వసంత పంచమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మవారు ఈరోజు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ముఖ్యాంశాలు: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలోని అబుదాబి సమీపంలో పూర్తిగా రాళ్లతో నిర్మించిన బోచాసనవాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ హిందూ దేవాలయాన్ని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దుబాయ్ అబుదాబి మార్గంలోని షేక్ జాయిద్ హైవే పక్కన ఈ ఆలయాన్ని నిర్మించారు. 2019లో నిర్మాణాన్ని ప్రారంభించగా రాజస్థాన్, గుజరాత్ల నుంచి వచ్చిన నిపుణులు దాదాపు 3 ఏళ్లు శ్రమించి ఈ అద్భుత కట్టడంలో భాగస్వాములయ్యారు. దుబాయ్లో మరో 3 హిందూ ఆలయాలు ఉన్నా ప్రధానమంత్రి ప్రారంభించనున్న ఈ మందిరం గల్ఫ్ ప్రాంతంలోకెల్లా అతిపెద్దది. రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని నిర్మాణంలో వినియోగించారు. దాదాపు 700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆలయానికి 2 వైపులా భారత్ నుంచి తీసుకువచ్చిన పవిత్ర గంగా, యమున నదీ జలాల ప్రవాహాన్ని ఏర్పాటు చేశారు. స్వయంచాలక పర్మనెంట్ ఎకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ ఏపీఏఏఆర్ అపార్ భారతదేశంలోని విద్యార్థులకు ప్రపంచ పత్రంగా ఉంటుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన అపార్ వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడీ కార్డుపై జాతీయ సదస్సును ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించి మాట్లాడారు. ఇప్పటి వరకు 25 కోట్ల అపార్ ఐడీలు రూపొందించినట్లు చెప్పారు. అపార్ ఐడీలను బ్యాంకుల్లో విద్యా రుణాలు, డీజీ లాకర్లకు అనుసంధానించి కార్యకలాపాలను సులభతరం చేశామని తెలిపారు. జాతీయ విద్యా విధానం 2020లో విద్యా నాణ్యతపై రాజీ పడకుండా వలసలు, ఇంటిగ్రేషన్ నిబంధనలను పొందుపరుస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 4,178 కోట్ల పెట్టుబడులతో బిర్లా గ్రూప్, రిలయన్స్ ఎనర్జీ, హెల్లా ఇన్ఫ్రా, వెసువియస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసి, ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్, అనా ఒలియో ప్రైవేట్ లిమిటెడ్ తదితర సంస్థలు ఏర్పాటు చేయనున్న వివిధ పరిశ్రమలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశాన్ని 2047 సంవత్సరం నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా విశాఖపట్నం, ముంబై, సూరత్, వారణాసి నగరాలకు ఆర్థిక ప్రణాళికను రూపొందించామని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అధికారికంగా వెల్లడించారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు చేయూతనందించే నగరాలను గుర్తిస్తూ నీతి ఆయోగ్ విజన్ ఒక డాక్యుమెంట్ను రూపొందిస్తోంది. ఈ నగరాల్లో ముంబై, సూరత్, వారణాసి, విశాఖపట్నం ఉన్నాయి. విశాఖ నగరానికి మరిన్ని వసతులు, వనరులు కల్పించేందుకు అంతర్జాతీయంగా విశాఖ స్థాయిని పెంచే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టనున్నాయి. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో రేపు వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించనున్నారు. వాలంటీరు పనితీరు ఆధారంగా 3 కేటగిరీల్లో అవార్డులు ప్రదానం చేయనున్నారు. సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలతో పాటు గరిష్టంగా 30,000 రూపాయల వరకు నగదు పురస్కారం వాలంటీర్లకు అందజేస్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని పురస్కారాలు పొందిన వాలంటీర్లకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. వినియోగదారుల న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్యను తగ్గించేందుకు ఈ జాగృతి పోర్టల్తో కృత్రిమ మేధ ఏఐను అనుసంధానం చేస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ వెల్లడించారు. ఈ జాగృతి పోర్టల్లో అన్ని స్థాయిల్లో సరళమైన, వేగవంతమైన,
తక్కువ ఖర్చుతో కూడిన వినియోగదారు వివాద పరిష్కార సాఫ్ట్వేర్ ఇందుకు తగిన పరిష్కారాన్ని అందిస్తుందని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ జాగృతి విశేషాలను పరిచయం చేసేందుకు సామర్థ్య నిర్మాణ కార్యశాల కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్ను వినియోగదారుల వ్యవహారాల శాఖ నిన్న నిర్వహించింది. ఇందులో రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ సాంకేతికత ఈ జాగృతిని ఉపయోగించడం ద్వారా పెండింగ్ కేసులను తగ్గించాలని ఆయన కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వసంత పంచమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మవారు ఈరోజు సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహామండపంలో సరస్వతీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలను ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు నిర్వహించారు. అమ్మవారి చెంత పెన్నులు, కుంకుమ, రక్ష, ఫోటోలను ఉంచి ప్రత్యేక పూజల అనంతరం విద్యార్థులకు పంపిణీ చేశారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన ఔషధాలను అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కేంద్రాలు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తిరుపతి జిల్లాలో మొత్తం 13 జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒకవైపు తక్కువ ధరకే మందులను పొందడంతో పాటు మరోవైపు నిరుద్యోగ యువతకు జన ఔషధి కేంద్రాల ద్వారా జీవనభృతి కూడా లభిస్తోంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సొసైటీగా ఏర్పడితే 80% రాయితీతో మందులు లభిస్తున్నాయి. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న తమకు అతి తక్కువ ధరకే చౌకగా మందులను అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తిరుపతి జిల్లా వాసులు ఆకాశవాణి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, పేరు భవాని. నేను ఇక్కడ ఫార్మసిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ మెడిసిన్స్ అన్ని జనరిక్ మెడిసిన్స్ ఉంటాయి. తక్కువ డబ్బులకి 50% డిస్కౌంట్ కూడా ఉంటుంది ప్రతి దాని మీద. ఇక్కడ నరేంద్ర మోడీ పెట్టిన స్కీమ్లో నేను ఉపాధి పొందాను. నాకు చాలా సంతోషంగా. పి చిరంజీవి రెడ్డి, CEO, తంగేళ్లపాలెం. జనౌషధ కేంద్రం భారత ప్రభుత్వం 50%, 90% రిబేట్తో మన భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ యొక్క సదుపాయం పేద రైతులకంతా అందించాలని. ఈ నెల 16న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నిన్న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. సూర్య జయంతి సందర్భంగా ఈ నెల 16వ తేదీన తిరుమలలో జరిగే రథసప్తమి వేడుక ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు నిన్న పరిశీలించారు. ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారు 7 వాహనాలపై దర్శనమివ్వనున్నారు. భక్తులు ఎండకు ఇబ్బంది పడకుండా మాడవీధుల్లో షెడ్లు ఏర్పాటు చేశారు. నేలపై కూల్ పెయింట్ వేశారు. గ్యాలరీల్లో నిరంతరాయంగా ఫలహారం అందించనున్నారు. 16వ తేదీన బ్రేక్ దర్శనాన్ని ప్రోటోకాల్ ప్రముఖులకు పరిమితం చేశారు. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దయ్యాయి. వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేశారు. నడికుడి రైల్వే స్టేషన్లో అదనపు లూప్ లైన్లు ఏర్పాటు పనులు రేపటి నుండి ఈ నెల 31 తేదీ వరకు చేపట్టనున్నామని గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ తెలిపారు. ఈ పనుల కోసం నడికుడి గురజాల మధ్య ఉన్న రోడ్ అండర్ బ్రిడ్జ్ 87ఏను రేపటి నుండి ఈ నెల 31 వరకు మూసివేయనున్నామని ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దాచేపల్లి, గోగులపాడు గ్రామాలను కలిపే ERUBను వినియోగించే ప్రజలు దాచేపల్లి మీదుగా మాచర్ల రహదారిని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. UAEలోని అబుదాబీలో బోచాసనవాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ హిందూ దేవాలయాన్ని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. స్వయంచాలక పర్మనెంట్ ఎకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ APAAR అపార్ భారతదేశంలోని విద్యార్థులకు ప్రపంచ పత్రంగా ఉంటుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. రాష్ట్రంలో 4178 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న వివిధ పరిశ్రమలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. వినియోగదారుల న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా ఉన్న కేసుల సంఖ్యను తగ్గించేందుకు ఈ జాగృతి పోర్టల్తో కృత్రిమ మేధ AIను అనుసంధానం చేస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ వెల్లడించారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం.